దక్షిణాదిలో అధికారానికి ముఖద్వారం కర్ణాటక. ఇక్కడ కమలదళం నుంచి పవర్ హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విచిత్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి మార్పుపై సొంత పార్టీలోనే రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతూ బెంగళూరు టు ఢిల్లీ, హస్తిన టు బెంగళూరు మధ్య చక్కర్లు కొడుతోంది. సీఎం మార్పు ఉంటుందా ఉండదా, ఎస్ అని చెప్పలేక నో అని క్లారిటీ ఇవ్వలేక తర్జన భర్జన పడుతోంది హైకమాండ్. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ప్రచండ యుద్ధం ఒక రేంజ్లో నడుస్తోంది. డీకేను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నామంటూ ఓ 90 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ను కోరడం, ఉరుములేని వర్షంలా శివకుమార్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడంతో కన్నడ పొలిటికల్ బాత్ సలసలా బాయిల్ అవుతోంది. ఇంతకీ ఈసారైనా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే అదే నాన్చుడు ధోరణి అవలంబిస్తుందా? కర్ణాటక కాంగ్రెస్ లో పవర్ షేర్ లొల్లి మళ్లీ ముదురుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కిస్సా కుర్సీకా పోరు అనే ఎపిసోడ్ టీవీ సీరియల్ ను తలపిస్తోంది. గత ఏడాది నవంబర్ నుంచి ఇది మరింత బలపడి మధ్యలో కాస్త సద్దుమణిగి ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఎంతలా అంటే డీకే శివకుమార్ ను సీఎం చేయాలి అంటూ అధిష్టానానికి 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసే అంతలా. ఈ విషయాన్ని కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రత్యర్థులు చెప్పింది కాదు, స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ బహిరంగంగా వెల్లడించిన విషయం. అయితే కర్ణాటకలో అధికార మార్పు ఉంటుంది అని కానీ ఉండదని కానీ హైకమాండ్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మౌనంగా ఉంటూ కాలంపై నెట్టేస్తూ వస్తోంది. సడన్ గా డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్న అంశం ఊపందుకోవడానికి రీజన్ సీఎం సిద్ధూ తనయుడు యతీంద్ర. తమ నుంచి పవర్ ఎక్కడికి పోదు, తన తండ్రికి అనుకూలంగా అప్రస్తుతంగా మాట్లాడుతున్నారు యతీంద్ర. సరిగ్గా ఇవే వ్యాఖ్యలు డీకే వర్గాన్ని రెచ్చగొట్టేలా చేశాయి. అందుకే ఏకంగా మైనార్టీ ఎమ్మెల్యే అయిన ఇక్బాల్ చేత బహిరంగ ప్రకటన చేయించినట్లు భావిస్తున్నారు. ఇక్బాల్ కూడా చాలా క్లారిటీగా కుండబద్దలు కొట్టారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో డీకే శివకుమార్ కు ఒక ఛాన్స్ ఇవ్వాలని 80 నుంచి 90 మంది శాసనసభ్యులు తమ పార్టీ హైకమాండ్ ను అభ్యర్థించామని నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానం. అంతా అగ్రనాయకుల చేతుల్లో ఉంది అని కామెంట్ చేశారు ఇక్బాల్. అయితే తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అంటూనే దానికి తగ్గట్టే నాయకులమైన తామంతా ప్రవర్తించాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చారు. సీఎం సిద్ధూ తనయుడు యతీంద్ర తండ్రికి అనుకూలంగా పదే పదే మాట్లాడడం ఇబ్బందిగా ఉందని, పార్టీ క్రమశిక్షణ ముఖ్యమని, తమ వ్యాఖ్యలతో ఇతరులను రెచ్చగొట్టాలని చూడడం సరికాదు అని చురుకలు అంటించారు ఇక్బాల్. ఏది ఏమైనా డీకేకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని తనలాంటి 90 మంది ఎమ్మెల్యే కోరిక అని అంటూనే బహిరంగంగా ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించకూడదు అని ಇಕ್ಬಾಲ್ ನೀತಿ ವಾಕ್ಯ చెప్పడం ಕೋಸಮೇರ್ಪು. ನಮ್ಮ ಸರ್ಕಾರ ಬರಬೇಕಾದ್ರೆ 140 ಜನ ಇವತ್ತು ಶಾಸಕರು ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಆಡಳಿತ ನಡೆಸಬೇಕಾದ್ರೆ ಶಿವಕುಮಾರ್ ಅವರ ಶ್ರಮ ಬೆವರು ಹೋರಾಟ ಬಹಳಷ್ಟಿದೆ. ಅವ್ರು ಕೊಟ್ಟಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ವತಂತ್ರ ನಡಿಗೆ ಇರಬಹುದು, ಮೇಕೆದಾಟು ಇರಬಹುದು, ಒಂದು ಆರೋಗ್ಯ ಹಸ್ತ ಇರಬಹುದು, ಅವ್ರು ಕೊಟ್ಟಂತ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಬಹಳ ಇತಿಹಾಸನೇ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ರು. ಅದರ ಹಿನ್ನೆಲೆನೇ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಇವತ್ತೇನಾದರೂ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಆಡಳಿತವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ ಇವತ್ತು. ಸೊ ಮತ್ತೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ನೋಡಬೇಕಾದ್ರೆ ಇಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರ ಅವಶ್ಯಕತೆ ಇದೆ, ಅವ್ರಿಗೊಂದು ಅವಕಾಶ ಕೊಡಬೇಕು, ಅವ್ರ ಹೋರಾಟ ಅವ್ರ ಶ್ರಮಕ್ಕೆ ಒಂದು ಬೆಲೆ ಸಿಕ್ಕಬೇಕು ಅಂತೇಳಿ ಅವರ ಒಂದು ಸ್ಥಾನಕ್ಕೆ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಆಸೆಯನ್ನ ಅಭಿಲಾಷೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. పవర్ షేరింగ్ పై రాజకీయం రంజుగా సాగుతున్న వేళ డీకే శివకుమార్ అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్లారు. 90 మంది ఎమ్మెల్యేల మద్దతుపై చర్చించేందుకే అనే టాక్ కన్నడ నాట చక్కర్లు కొడుతోంది. పైగా హైకమాండ్ పెద్దలతో డీకే సమావేశం అవుతారు అనే ప్రచారం రాజకీయంగా మరింత ఉత్కంఠ పెంచుతోంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై రివ్యూ సమావేశాలు పెట్టుకున్నారు ఆర్థిక మంత్రి కూడా అయిన సీఎం సిద్ధరామయ్య. ప్రీ బడ్జెట్ సమావేశాలకు తాను ఉండడం లేదు అనే విషయాన్ని డీకే ముందుగానే ముఖ్యమంత్రికి చెప్పినట్లు చెప్తున్నారు. బడ్జెట్లో తన శాఖకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులు సీఎంకి వివరిస్తారని కూల్గా చెప్పారు డీకే. బెంగళూరు టు ఢిల్లీ చేరిన కన్నడ సీఎం పవర్ పంచాయతీపై హైకమాండ్ ఈసారైనా స్పష్టమైన నిర్ణయం వెల్లడిస్తుందా? సిద్ధరామయ్య నుంచి డీకేకు అధికారం బదలాయించే అంశంపై క్లారిటీ ఇస్తుందా, లేదంటే ఇంకొన్నాళ్లు ఈ అంశాన్ని ఇలాగే నానుస్తుందా అన్న దానిపై సొంత పార్టీతో సహా
కన్నడ నాట హై టెన్షన్ నెలకొంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమయ్యే డీకే ఎవరెవరితో కలుస్తారు అనే విషయంపై మాత్రం సస్పెన్స్ అంటున్నారు. తాను ఎవరిని కలుస్తాను అనే విషయంపై చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అయినా తాను ఎవరిని కలుస్తానో చెప్పను అని తెగేసి చెప్పారు డీకే. కర్ణాటక పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది మార్చి 10 నాటికి 6 ఏళ్లు పూర్తవుతుందని, పార్లమెంట్ నడుస్తున్నందున తమ పార్టీ ఎంపీలను, తమ పార్టీ నేతలను కలవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చారు శివకుమార్. హస్తిన వెళ్లడం కొత్త కాదు. పైగా తాను డిప్యూటీ సీఎంను, పీసీసీ చీఫ్ను, తమ పార్టీ పెద్దలతో సమావేశం అవడం వెరీ కామన్. ఇందులో వింతగాని కొత్తగాని ఏముంది అని ఉల్టా ప్రశ్నించారు డీకే. పైగా తాను కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రిని అని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతాను అని చెప్పారు డీకే. అయితే డీకేను సీఎంగా చూడాలి అనుకుంటున్నామని 80 నుంచి 90 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్కు చెప్పిన నేపథ్యంలో శివకుమార్ హస్తిన టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక కుర్చీలాటపై ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముగింపు పలకాలని భావించింది అధిష్టానం. సిద్దారామయ్య, డీకేలతో చర్చలు జరిపి సమస్యకు ఈ ఏడాది జనవరిలోనే శాశ్వత పరిష్కారం చూపించాలి అని అనుకుంది. ఏ కారణం చేత వాయిదా పడిందో తెలియదు కానీ సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య నడుస్తున్న పవర్ పంచాయతీ ఆర్చలేక తీర్చలేక ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు హైకమాండ్ పెద్దలు. మరి డీకే ఢిల్లీ టూర్ ఊరించి ఉసూరుమనిపిస్తుందా, లేదంటే ఈసారి కొత్త అవుట్కమ్ తో కన్నడ రాజకీయాలను షేక్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.